కానూరులో టీడీపీ వైసీపీ వివాదం నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వైసీపీ నాయకుడు దేవబత్తిన చక్రవర్తిని పరామర్శించేందుకు కృష్ణా జిల్లా వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి పేర్ని నాని నందివాడ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సుమారు 2 గంటల పాటు పోలీసుల నిర్బంధంలో ఉన్న దేవబత్తిన చక్రవర్తిని అనంతరం పోలీసులు విడుదల చేశారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆరోపణలు చేశారు. కానూరు గ్రామంలో తమ తాతగారి విగ్రహం 38 సంవత్సరాలుగా ఉందని, ఆ ప్రాంతంలోనే కావాలని తెలుగుదేశం పార్టీ జెండాలు ఏర్పాటు చేశారని చక్రవర్తి ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కానూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన అనుచరులతో గ్రామస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించిన చక్రవర్తి, ఎల్లకాలం ఒకేలా ఉండదు, కాలం మారితే పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తలరాత కూడా మారుతుంది అంటూ హెచ్చరికలు చేశారు. కూర్చో సమతుల్యం ఉంటుంది. కూర్చో సమతుల్యం ఉంటుంది. కూర్చో ల్యాప్టాప్ సరిగ్గా అమ్మాయి కూర్చోండి. కానూరు గ్రామానికి 38 సంవత్సరాలు పైబడి సర్పంచ్గా వ్యవహరించినటువంటి మా తాతగారి విగ్రహం నెలకొల్పినటువంటి అక్కడ కొన్ని మరమ్మతులు చేసే ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మేము ఆ విగ్రహాన్ని మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే తనువుగా గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అతను ఒక విధ్వంసకాండ సృష్టించాలి, తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు పొంది ఒక 40-50 బళ్ళు వేసుకొచ్చి ఒక ఊరేముగా వచ్చి ఒక దమనకాండకి మరి ఆయన పాల్పడినటువంటి విధానం. మేమేమో ఆ పక్కనే ఉన్నటువంటి రావారి గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము వైసీపీ జెండాలు కట్టటే ఎంత అసభ్యంగా ఉంటుందో అదేవిధంగా మా తాతగారి విగ్రహానికి తెలుగుదేశం జెండాలు పాతటం అంతే అసభ్యకరంగా ఉంటుందని మా గ్రామస్తులందరం కూడా కూడబలుకుని చేస్తే వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా బయట నుంచి ఓ 40 బళ్ళు వేసుకొచ్చి అక్కడ ఆయన సృష్టించినటువంటి వీరంగం చూస్తా ఉంటే ఆయన కావాలని ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేసే విధంగా అతను మరి చేస్తా ఉన్నాడు. మరి మేము ఎంత శాంతియుతంగా ఉన్నా కూడా ప్రివెంటివ్ మెజర్ కింద మరి మా ఇళ్ళకాడ మేము ఉంటేనే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి ఆయన్ని అక్కడ ప్రోత్సహించి విగ్రహాలు పక్కనే మా విగ్రహం పక్కనే మళ్ళా ఆయన తెలుగుదేశం జెండా దిమ్మలు కట్టేటువంటి పరిస్థితిని పోలీసుల దగ్గరుండి కట్టించేటువంటి పరిస్థితి తెరలేపారు. నేను మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, గుర్తుపెట్టుకో బోడే ప్రసాద్, కాలం ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు. కాలం అంటూ ఒకసారి మారిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తలుచుకుంటేనే భయం వచ్చేటట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే మీ ద్వారా హితవు పలుకుతున్నాను, ఇవన్నీ మాని అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజల యొక్క యోగక్షేమాల మీద దృష్టి పెట్టమని మీ ద్వారా అతనికి హితవు పలుకుతా ఉన్నాను.